వెల్కమ్ టు షో టైం. 2006 అంటూ ఓ కన్నడ కస్తూరి ప్రేమ లెక్కల్నే మార్చేసింది. మజ్ను మూవీతో అప్పటి యూత్ మతిపోగొట్టింది. తెలుగుంటి మరదలంటే తనే అనేలా ఆ పాత్రకు పారామీటర్గా మారింది. డీసెంట్గా కవ్వించే గ్లామర్ తన సొంతం. అలాంటి ఈ కన్నడ లేడీ సినీ జర్నీ మీకోసం. టాలీవుడ్ లో మరదలి పాత్ర అంటే వెంటనే గుర్తుకొచ్చే రజనీ పుట్టింది పెరిగింది బెంగళూరులోనే. ఇక తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే తండ్రి పంజాబీ, తల్లి కన్నడ బ్రాహ్మిణ్. అంతేకాదు రజనీ అసలు పేరు రజనీ కాదు, శశి మల్హోత్రా. అయినా తను టాలీవుడ్లో రజనీగా, కోలీవుడ్లో శశికళగా ఫోకస్ అయింది. పంజాబీ విఎన్ మల్హోత్రా, కన్నడ బ్రాహ్మిన్ సులోచనల ముద్దుల కూతురు రజనీ. స్కూలింగ్ ఫినిష్ చేసుకుని కాలేజ్లో అడుగుపెట్టే టైంలోనే మూవీస్లోకి మూవ్ అయింది. అలా తెరపై తారలా వెలిగింది. టాలీవుడ్లో రజనీగా వచ్చిన ఈ కోలీవుడ్ శశికళని తెలుగులో ఫోకస్ అయ్యేలా చేసిన మూవీ 2006. జంధ్యాల డైరెక్షన్లో బంపర్ హిట్ వచ్చిన ఈ సినిమాతో తెలుగు యూత్ మత్తిపోగొట్టింది ఈ బ్యూటీ. తెలుగు తెరపై కన్నడ ఆడపడుచుగా వచ్చి భార్యాభర్తల బంధంతో టాలీవుడ్లో జెండా పాతింది. యూత్ మతిపోగొట్టింది. ఆ కాలంలోనే బాయ్స్లో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ క్లబ్ ఉండేంతగా ఎదిగింది. పక్కింటి అమ్మాయిలా కవ్వించే ఈ కన్నడ లేడీ మరదలి పాత్రల్లోనే ఎక్కువ ఫోకస్ అవటంతో ఆ పాత్రకి పారామీటర్గా మారింది. క్యూట్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రజనీ టాలీవుడ్ లో ఆల్మోస్ట్ అందరూ టాప్ హీరోస్ సరసన మెరిసింది. బ్రహ్మరుద్రుల్లో రఫ్ అండ్ టఫ్ రోల్ వేసిన రజనీ సీతారామ కళ్యాణంలోనే కదిలిస్తూ కవ్వించింది. రజనీ అంటే అప్పట్లో ప్రతి తెలుగింట్లో ఓ అమ్మాయి అనేంతగా పాపులర్ అయింది. ఓ రకంగా చెప్పాలంటే సౌందర్య, సాయి పల్లవి కంటే ముందే అలాంటి ఇమేజ్ తెచ్చుకున్న లేడీ రజనీ. కామెడీ కాన్సెప్ట్తో వచ్చిన మూవీస్లో కమర్షియల్ హిట్స్ కొట్టిన రజనీ సినిమాల్లో మ్యూజికల్ హిట్స్ ఎన్నో. ఆ లిస్ట్లో బెస్ట్గా వచ్చిన మూవీ సీతారాముల కళ్యాణం. బాలకృష్ణ సరసన మరదలుగా మురిపించింది. ఇక ఇందులో సాంగ్స్ ఓ రేంజ్లో హిట్ అయితే రాళ్లలో ఇసుకల్లో సాంగ్ అయితే ఇప్పటికీ ఎవర్ గ్రీనే. ఇక రజనీ కెరీర్లోనే ది బెస్ట్ మూవీగా మారింది మంచి మనసులు. భానుచందర్ మరదలిగా అందానికి అమాయకత్వం మధ్యన కుందనపు బొమ్మలా కనిపించింది. మరదలంటే ఇలాగే ఉండాలి అనేంతగా కవ్వించింది. అందుకే అప్పటి యూత్ మనసులో తిష్ట వేయగలిగింది. కాస్త కామెడీ, కాస్త ట్రాజడీతో పాటు రెబల్ క్యారెక్టర్స్ కూడా చేసిన రజనీ అలాంటి రోల్స్ కి కూడా కాస్త సాఫ్ట్నెస్ ని అద్దింది. ఇక నాగార్జున్తో ఆమె చేసిన మజ్ను అప్పట్లో మెగా హిట్ అయి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఫైనల్ గా టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో ది బెస్ట్ గా ఫోకస్ అయింది బెంగళూరు బ్యూటీ. నా కాళ్ళు చాలా అందంగా ఉన్నాయి కదా. కిక్కిచ్చే సాంగ్స్ తో ఫోకస్ అవుతూనే కితకితలు పెట్టే కామెడీ కథలతో దూసుకువెళ్లిన రజనీ ప్రతిధ్వని లాంటి మూవీస్ తో కూడా షాక్ ఇచ్చింది. ఈ సంవత్సరం ఎవరు గెలుస్తారంటావే? ఇంకెవరు? రవే. ఇక నాగార్జునని మజ్నుగా మార్చి మాయ చేసే పాత్రలో కూడా ఒదిగిపోయింది. మొత్తంగా కామెడీ, ట్రాజడీ సినిమాలతో గారడీ చేసిన తను తెలుగమ్మాయి కాదు, కన్నడ లేడీ అంటే నమ్మలేనంతగా టాలీవుడ్ జనాలకు దగ్గరైంది. వైజాగ్ వెళ్ళావా లేదా? వెళ్ళాను. కృష్ణమూర్తి గారిని కలిసావా లేదా? టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ జనానికి కిక్కిచ్చిన రజనీ ఓన్ ఇండస్ట్రీ కన్నడలో కూడా కథానాయికగా మెరిసింది. విష్ణువర్ధన్, అంబరీషుల సరసన సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మెగా హిట్ సొంతం చేసుకుంది. అలా సదరన్ సినిమాలకి డీసెంట్ గా గ్లామర్ ని అద్దిన హీరోయిన్ గా ఫోకస్ అయింది. చూడండి పెళ్లికొడుకు గారు, మా స్నేహితురాల్ని మీరు ప్రశ్నలు అడిగారు. కలెక్టర్ గారి అబ్బాయిలో కవ్వించిన రజనీ అగ్నిపుత్రుడు, భలే మొగుడులో కితకితలు పెట్టింది. తాయారమ్మ, తాండవ కృష్ణతో మరో బ్లాక్ బస్టర్ కొట్టింది. గుండమ్మగారి కృష్ణులు, రాము, సర్దార్ ధర్మన్న, ముద్దుబిడ్డ, అజయుడు, హంతకుడి వేట, ఇలా చెప్పుకుంటూ పోతే బెస్ట్ హిట్స్ ఎన్నో. అన్నింటికంటే ముఖ్యంగా రజనీకి కలర్ఫుల్ హిట్స్ ఎక్కువగా జంధ్యాల డైరెక్షన్లోనే వచ్చాయి. అందులో ఆహనా పెళ్ళంటే ఒకటి. సినిమా అంతా కామెడీతోనే నిండిపోతే దాంట్లో గారడీ చేసిన అందం మాత్రం ఈ హీరోయిన్ సొంతం. అలా బాధపడకండి, ఇప్పుడు ఏమైందని ఆయన మన ఫోటో చూడలేదు, అంతే కదా. రియల్ బ్యూటీగా 80s లో ఓ వెలుగు వెలిగిన రజనీ డాక్టర్ ముల్లగిరి ప్రవీణ్తో పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ మ్యారేజ్ లైఫ్ కొద్దిగా డ్యామేజ్ అవడంతో మళ్ళీ సినిమాలు, సీరియల్స్, టీవీ షోలు అంటూ సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది.
ఆ జర్నీలో కూడా బ్రేకులు ఎక్కువయ్యాయి. మధుర మదన తాపం. బెస్ట్ హీరోయిన్ గా అవార్డ్స్ తో పాటు అభినందనలు అందుకున్న రజని పెళ్లి తర్వాత రియల్ లైఫ్ నుంచి రిటైర్ అయింది. 3 పిల్లలతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేసింది. కానీ మ్యారేజ్ లైఫ్ కాస్త డ్యామేజ్ కావడంతో మళ్లీ మేకప్ వేసుకుంది. టీవీ షోస్, సీరియల్స్ అంటూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కానీ ఆ జర్నీలో కూడా బ్రేక్లు పడటంతో 3వ ఇన్నింగ్స్ మీద ఫోకస్ పెంచింది. ఇది కన్నడ లేడీ రజనీ రియల్ కమ్ రియల్ స్టోరీ. మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.